వచ్చి నుంచి తొందరలో నుండి కీర్తనము 26వ అధ్యాయము 5వ వచనము చదువుతాము. ప్రభువా, నీవు దయాళువు, క్షమించుటకు సిద్ధమంతు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడు. ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి గొప్ప దేవుడుగా నాకు లేఖనంలో రాస్తూ వచ్చినాడు. క్షమించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడుగా నాకు కృష్ణాడు. మొరపెట్టు వారందరి యొక్క కృపాతిశయం గల గొప్ప దేవుడుగా మొరపెట్టు వారందరికీ ఆయన కృపను అనుగ్రహించే దేవుడుగా మనకు కృష్ణపడుతున్నాడు. ఆయన కృప లేని విధంగా మనము బ్రతకలేదు. అది ఎవరికి అంటే విశ్వాసమైన పిల్లలకు మాత్రమే. విశ్వాసం లేని వారికి అది అర్థం కాదు. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఓపిక, ఆయన రాజ్యం కొరకు ఎదురుచే వారికి మాత్రమే ఆ యొక్క కృప, ఆయన కనికరము, ఆయన దయాళుత్వము, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు, మొరపెట్టు వారందరికీ కృపాతిశయము ఇచ్చి గొప్ప దేవుడు. కనుక ఆయన ఎందు శ్రద్ధ నిలిపితే ఆయన మనకు అర్థమవుతూ వస్తాడు అని లేఖనం తెలుపుతుంది. ఆయన ఎందు శ్రద్ధ నిలిపినప్పుడు మాత్రమే దేవుడు ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన పరలోక రాజ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు, ఈ భూలోకంలో ఎలాగ నీవు బ్రతకవలసి ఉన్నది, ఎలాగ నీవు నడుచుకోవలసి ఉన్నది అనేది అన్నీ ఆయన గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు, మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. ఆయన నోటి మాటలుగా, ఆయన భక్తుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా. కనుక ఆయన కృప కలిగిన దేవుడు, చాలా శక్తి కలిగిన దేవుడు. ఆయన వాక్కు కూడా చాలా శక్తి కలిగింది. ఆయన వాక్కుకు శక్తి కలిగిన దేవుడు. అలాగే ఆయన నోటి ఊపిరి చేత మనకు జీవాత్మ ఉండినటువంటి దేవుడు. అదే నోటి ఊపిరి చేత చివరి యుద్ధంలో సాతానును ఓడించే సమయంలో, చివరి యుద్ధంగా సాతానును ఓడించే సమయంలో అదే నోటి ఊపిరి చేత ఆ సాతానును కాల్చి వేస్తాడు. ఆయన నోటి ఊపిరి చేత జీవాత్మ ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు, అదే నోటి ఊపిరి చేత కాల్చి వేసే దేవుడు. సాతాను చివరి యుద్ధమైనటువంటి ఆ యొక్క యుద్ధంలో సాతాను సర్వెంట్గా ఆయన నోటి ఊపిరి చేత అంతం చేయనున్నారు అని గ్రంథంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా రాచుకున్నాడు దేవుడు. చూడండి, కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 8వ వచనంతో మాట్లాడుతున్నాను. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట ప్రారంభకు తప్పిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట ఎప్పటికీ తప్పిపోదు. అలాగే ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోదు. ఆయన కృప వచ్చేసి ఎప్పటికీ ఆగిపోదు, మారిపోదు అంటూ దేవుడు తెలియదు. ఆయన సెలవిచ్చిన మన తరతరాలకు కృప ఉంటుంది. మనకైతే మానవ జీవితము ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాలు కానీ చాలా కాలము, శాశ్వత కాలము, కాలము పరిస్థితుల్లో మీకు నాకు అందరికీ దేవుడు సిద్ధపరిచినాడు. ఆ సిద్ధపరిచిన రాజ్యానికి ఎలా అంటే, ఈ కొంచెం కాలంలో ఈ భూలోకంలో బ్రతుకుతున్న మన 70-80 సంవత్సరాల కాలంలో మనము దేవుడికి భయభక్తులు కలిగిన జీవితము బ్రతకాలని గ్రంథం చెప్తామని దేవుని మాటలు ప్రవక్తలు గ్రంథమంతా కూడా తెలియదు. ఈ కొద్ది కాలంలో, ఈ కొంచెం కాలంలో, ఆ కొంచెం కాలంలో దేవుడు దీంతో పోస్తున్నాడు, గట్టి పువ్వుతో పోల్చి ఉన్నాడు. అలాగే
మీద ఆవిరితో పోల్చున్నాడు, నీటి బుడగతో పోల్చున్నాడు. అలాగే ఒక రోజంతా ఒక నీడ స్థిరంగా లేకుండా పొద్దున వచ్చినటువంటి నీడ మళ్ళీ అలాగే సాయంత్రం కల్లా కనపడదు. అలాగా పోల్చున్నాడు దేవుడు. ఆ నీడతో కూడా దేవుడు, ఆ నీడ స్థిరం కాదు, అస్థిరమైనటువంటి ఆ నీడ స్థిరం కాదు కనుక నీడతో కూడా పోల్చున్నాడు. అలాగే దేవుడు నీవు పురుగుతో పోల్చినాడు దేవుడు. ఎందుకంటే మనము నరుడు ఏ పాట వాడు అని దేవుడు క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. దేవుడు వాడు ఏ పాట వాడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఏమవుతుంది? మనమైతే ఏం చేయలేము, కానీ దేవుని ఆలోచనలో దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపలో బ్రతికినట్లయితే మనం నిత్య జీవం కోరుకుంటాం. ఎప్పుడైతే ఆయన మనము క్షమించమని అడిగితే చాలు, ఆయన ఆ సిద్ధమంతా కలిగి క్షణం వేరు చేయక మనము క్షమించే దేవుడు మనకు గ్రంథంలో పట్టులో ఉన్నట్టు. అలాగే అదే చేసిన 9వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగు. ఇక్కడ భక్తుడు దేవునితో ప్రాధేయపడుతున్నాడు, కృపసూచనలు. నీ యొక్క వాత్సల్య, నీ ప్రేమ, నీ బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము అంటూ భక్తుడు దేవుణ్ణి మొదలుపెట్టున్నాడు. ఆయన కృప ఉత్తమత్వము, ఉత్తమమైన దానిలో ఉత్తమము అంటారు. ఆయన వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరిగి నీ సేవకునికి విధుడవై ఉండకము, నేను ఇబ్బందిలో ఉన్నాడు, త్వరగా నాకు ఉత్తరము అంటూ ఆయన బాధాకరమైన ఇబ్బందుల పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుకుంటున్నట్టుగా చూస్తారు. ఆయన బాధలో నుండి మొరపెట్టుకున్న ఆయన మన వైపు తిరిగి మన ఆలోచనలు విని, దీనుగా ఆలోచనలు విని దేవుడుగా మనకు రుణంతో కాపాడబడుతుంది. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కాదు. ఈ కృప అనేది మనసులు ఇచ్చేటువంటి కృప కాదు. ఒక మనిషి లేదా ఒక మనిషికి ఎక్కువ ఉన్నత స్థానంలో లేదా ముఖ్యమంత్రి కానీ, ఒక పిఎం కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఇంకా దేశ రాజు కానీ ఎవరు ఈ కృపను ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అందుకే దేవుడు అంటాడు, రాజును నమ్మవద్దు, ఎవరిని నమ్మవద్దు, రాజును నమ్మవద్దు, మనసును నమ్మవద్దు, సృష్టికర్త అయిన దేవుని పరమోన్న తండ్రి నమ్ముకోలేదు అని లేఖనము తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు గ్రంథంలో రాయించున్నారు. అలాగే కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాం. ఆయన కృప, కనికరము, దయ, సంకల్పం, ఆ ప్రణాళిక, ఆయనలో కోటానుకోట్ల మంచి తత్వంలో భాగమే కృప. కోటానుకోట్ల మంచి తత్వములు ఆయనలో ఉంటాయి. పుస్తకాలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో లేక పరిశుద్ధాత్మ దేవుడు లేక తండ్రి అయిన దుర్గాయకమైన దేవుడు కోటానుకోట్ల తత్వములు, మంచి తత్వములు ఆయనలో ఉంటాయి. ఆయనలో చెడు తత్వములు. ఆయన ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడుతూ
సమానంగా చూస్తావు. నీవు నీ అవసరతను బట్టి నువ్వు దీన మనసులో దేవుడిని ప్రార్థించినట్లయితే ఆయన నీకు మొదలు వింటాడు, ఇంకొకటి చెడ్డవారి మొదలు కూడా ఆయన వింటాడు, మంచివారి మొదలు వింటాడు. అయితే మనము చెడ్డవారిని కానీ మంచివారిని కానీ ఆ హృదయం దేవునికి అర్పించుకున్నవా లేదా అనేది దేవుడు ఉన్నట్లు కంపల్సరీగా డైరెక్ట్గా చూస్తారు. హృదయము సమర్పించుకున్న ఆ వ్యక్తి జీవితము అది దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. హృదయం సమర్పించుకున్నటువంటి వ్యక్తి జీవితం దేవునికి. అందుకే దేవుడు బుద్ధి గురించి లేదా భక్తి కీర్తి గురించి మాట్లాడతాడు. నీవు నా వాక్యంతో నీకేం పని, నా యొక్క మాటతో నీకేం పని, నా యొక్క ఆలోచనతో నీకేం పని. నీవు నా యొక్క అడుగుజాడలో నడిచిన వారివి కాదే, నా యొక్క అడుగుజాడలో నీవు నడిచిన దానివి కాదే, లేక నా యొక్క అడుగుజాడలో నడిచిన వాడివి కాదే, నీకు నాకు ఏమి పని అంటాడు. అందుకే దేవుడు అసహించుకుంటాడు ఎవరిని? భక్తిహీనతలో దేవుని భయం లేని బిడ్డలలో దేవుడు అసహించుకుంటాడు. అందుకే ఆయన వారికి శ్రమ వచ్చినప్పుడు లేదా ఆపదలు ఉన్నప్పుడు దేవుడు వారికి ఎలా సాయం చేద్దామా అనుకోకుండా వారిని చూసి నవ్వుకుంటాడు. అక్కడ అపహాస్యంగా నవ్వుకుంటాడు. ఎప్పుడన్నా దేవునికి కృప వలన నీవు ప్రార్థన చేసిన మొక్క మీద లేక మోకాళ్ళ నుండి దేవుని సృష్టికర్త అయిన దేవుని ఆలోచన అయినా ఎప్పుడన్నా మోకాలు చేసిన దాని మీద వాడి మీద అని దేవుడు అలాంటి వారి విషయంలో కొన్ని ప్రాబ్లాలు లేక కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబంలో అనేక చెప్పడానికి అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడే నవ్వుకుంటాడు. హృదయం ఇవ్వకుండా మనం దేవుణ్ణి ఎంత మనము ప్రార్థించినా ప్రయోజనం లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక నీకు ఏ బాధ వచ్చినప్పుడు, ఇంటి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమలు సోమలు వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడు. అదే దేవుని కోసము, దేవుని కృప కోసము కనిపెట్టుకొని బ్రతుకుతున్నట్లయితే దేవుడు ఏదో ఒక దేవుడే వచ్చి సహాయం చేయగలడు. ఏదో ఒక మనిషిగా, ఏదో ఒక జంతువుల ద్వారా, పశువుల ద్వారా కూడా దేవుడు భక్తులు ఎంతో మంది సహాయం చేసినట్టు మనకు. ఏమిటి కాకుల ద్వారా భోజనాలు ముక్కలు పంపించి ఆయన ఆడుకున్నాడు. ఆయన ఏ విధంగా తన దూతల ద్వారా కూడా ఏదో ఒక రకంగా ఆయన వచ్చి డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక మంచిలో ఆలోచన పుట్టించి ఆయన ఆడుకుంటాడు, కాపాడుకుంటాడు. ఆ అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇబ్బందులు ఎవరికొకరికి ప్రేరణ కలిగిస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు. వచ్చి అక్కడ సమస్య తీర్చుటకు దేవుని సహాయం చేస్తాడు. కనుక దేవుని కృపను కనిపెట్టుకుంటే మంచిది. ఆయన కృపదాన్ని మనము కనిపెట్టుకుని ఉన్నాము. ఆ కృప కూడా మనుషులు ఇస్తే వచ్చేది కాదు, రాజులు ఇస్తే వచ్చేది కాదు, ఒక ముఖ్యమంత్రి ఇస్తే వచ్చేది కాదు ఆ కృప, ఒక ప్రధానమంత్రి ఇచ్చే వచ్చేది కాదు ఆ కృప. పరలోకం నుండి సృష్టికర్త అయిన దేవుడు, పరమమున యొక్క మన ఆత్మను రక్షించి తండ్రి ఎంతో లోకమును ప్రేమించి అక్కడ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క కృప, అది ఈ లోకంలో దొరికేది కాదు. ఎక్కడి నుంచో పరలోక రాజ్యం నుంచి, ఆకాశ మహాకాశం పైన ఉన్నత స్థలంలో వసించు ఆ దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి కృప. ఈ కృప చాలా విలువ కలిగింది, చాలా మనకు రక్షణ ఇస్తుంది. ఆ నరకం నుండి తప్పింపబడేలా చేస్తుంది, పరలోక రాజ్యం వచ్చేలా చేస్తుంది, నిన్ను ఈ లోకంలో మంచితనంగా నిలబెడుతుంది, పరలోక రాజ్యంలో మంచి బహుమతులు ఇచ్చి మంచి బిడ్డగా అక్కడ కూడా నేను మంచివారిగానే ఆయన బహుమతులు పొందుకునే దానివిగా, పొందుకునే వాడివిగా ఈ కృప తయారు చేస్తుంది. కనుక ఈ కృప చాలా శక్తి కలిగినది. ఇది దేవుని నుండి వచ్చే కృప, ఇది మనుషులు ఇచ్చే కృప కాదు. మనుషులు దయ చూపించవచ్చును, లేదా కొంచెం కనికర పడవచ్చును, కొంచెం ఆదరణ చూపవచ్చును. ఈ దయ
కనికరము, ఆదరణ ఇవన్నీ కూడా దేవుడి నుంచి సత్యంగా వచ్చేటి. మనుషులలో నుంచి అయితే కపటం ఉంటుంది, కానీ ఈ మూడింటిలో కూడా దేవుడి నుంచి వచ్చే ఈ యొక్క దయ, కనికరము ఇవన్నీ ఆయన నుండి వచ్చేటి చాలా సత్యంతో కూడుకున్నటువంటి. మనమైతే స్వార్థంతో కూడుకున్నటువంటి. ఈ పొద్దు ఒకటి పెడతాము, లేదా అవసరాలకు డబ్బులు ఇచ్చిన అంటాము, మళ్ళీ ఇంకోసారికి పోయి నలుగురు చదవాలి, తిరిగి లేకపోతే నేను ఇచ్చేదానికి గట్లేదని చెప్పుకొని ఏమంటాము చెప్పుకొని ఆనందపడతాను. నేను ఇచ్చేదానికి గతి లేదు అన్నట్టుగా మనసులో ఆలోచన. దేవుడికి ఎలా అనుకుంటున్నారు? దేవుడికి ఆయన బిడ్డలు లేదా చెడ్డవారినే కానీ ఆయన కృప చూపిస్తాడు. ఎవరో కదా సహాయం అందించి సంతోషపడతారు. మనుషులాగా సహాయం చేసి మళ్ళీ ఏమంటే ఎత్తివేయడం, ఏమంటారు తిని ఇంటి వాసాలు ఇచ్చే రకంగా దేవుడు అయితే ఉండడం తప్పేగా. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. అదే కీర్తన 147వ అధ్యాయము 10-11 మాట చదువు ముగించుకున్నాము. 147వ అధ్యాయము 10-11. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించాడు. చూడండి, గుర్రములు బలము, బాగా శక్తి గలవి గుర్రములు, కానీ ఆ బలము ఎందు ఆయన దేవుడు సంతోషించాడు. నరుల కాలి సత్తువ ఎందు ఆయన ఆనందించాడు. ఇంకా దేంట్లో ఆనందిస్తాడంట దేవుడు? గుర్రముల బలము, బాగా బలం కలిగితే గుర్రాలు యుద్ధాలలో వాడతారు, రాజులు వాడతారు, యుద్ధంలో గెలవనికి గుర్రాలు వాడతారు. కానీ ఈ గుర్రాల వల్ల దేవుడు సంతోషించాడు. అలాగే నరుల కాలి సత్తువేందుకు కూడా ఆయన సంతోషించాడట, ఆనందం లేదట. ఇంకా ఏ విషయంలో దేవుడికి ఆనందం ఉందంటే అతిమానగా దేవుడు చెప్తున్నాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇంకా ఏ విషయంలో దేవుడు ఆనందించడట, కానీ మనుషులలో అహంకారాన్ని బట్టి ఏ విషయంలో ఆయన అయితే ఆనందించడంట. కానీ ఆయన యందు, దేవుని యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారు కొంతమంది. ఎంత పేదరికంలో ఎన్ని శ్రమలు వచ్చు, ఎన్ని ఇబ్బందులు బాధలవచ్చు, దేవుని కనిపెట్టుకుంటారు. మనుషులను కూడా నమ్మరు. ఎవరు? విశ్వాసి. ఆయన రక్తంలో కడగబడి కృతజ్ఞత కలిగిన విశ్వాసి అంట ఎలా ఉంటాడు? ఎన్ని శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, ఏవులాగా యొక్క దేహం అంతా పుల్లు వేసి చిల్ల పెంకుతో గిక్కుంటా ఉందని ఆయన ఆ కృపను కనిపెట్టుకున్నాడు. కృపను కనిపెట్టుకున్నాడు. ప్రాణం ఒకటి పోలేదు, ప్రియుగా మాదిరి తయారైపోయినాడు. భార్య అవమానిస్తూ వస్తుంది, స్నేహితులు దూరమైనారు, పనివారు ఒకప్పుడు యోగు గారు నడుచుకుంటూ వెళ్తుంటే పనివారు లేచి వంగుని నమస్కారం చేసేవారట. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆ సాతాను వల్ల ఆ యొక్క పర్మిషన్, దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఆయన చనిపోయే స్థితిలో ఒక శవంలాగా బ్రతుకుతున్నాడు. తన పనివానికి వచ్చిన కూడా లెక్క చేయడం, రావడం లేదా దగ్గరికి. అంతకుముందు అయితే ఆయన నడుచుకొని పోతే వంగి దండాలు పెట్టేవారు. సమస్తం పోయింది యోగు గారి కానించి. ఆయన ఎందుకు అంత ధైర్యం కలిగి ఉన్నాడు? ఆయన ఆస్తిపాస్తులు చాలా ఎక్కువ, ఆయన పశు సంపద చాలా జాస్తి. ప్రతి దినము వారి కుటుంబంలో ఒక విందు జరిగేది, ఒక ప్రతిరోజు వేట మాంసంతో జరిగినటువంటి విందు జరిగేది వారి కుటుంబంలో. అది దేవుడు నా పిల్లలు, నా బిడ్డలు నాకు తెలియకుండా ఎప్పుడు ఏ పొరపాటు చేసి పాపంలో పడిపోతారని ప్రతి దినమంట ఒక పొట్టేలు కానీ ఒక మేకపోతులను బలి ఇచ్చి అది పాప పరిహారత బలిగా దేవుడికి స్తుతులు చెల్లించడము,
ఇంత మంచిగా ఉన్న దేవుడే ఆ పరీక్ష పెట్టినాడు. సాతానే అది మాట్లాడుకొని వచ్చింది. ఈ అపవాది దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నది. కానీ ఆయన ఈ కృపను వదలలేదు ప్రియుల. ఇది మనుషుల నుండి వచ్చే కృప కాదు, ఇది పరలోకం నుండి ఆ యొక్క మహాగొప్ప దేవుని యొక్క నుండి వచ్చే మహాగొప్ప కృప. ఈ కృపను నమ్ముకున్నాడు. మళ్ళీ ఏమైంది? ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, భార్య ఆశ్రయించుకున్నది, దేవుని దూషించి నువ్వు చచ్చిపోవడానని అన్నది. అలాగే స్నేహితులు నువ్వు ఎంత పాపం చేసి ఉంటే నీ దగ్గర నుంచి ఇంత ఆస్తి తొలగించబడుతుందా? ఎంత పాపం చేస్తే నీ దగ్గర నుంచి ఇంత ఆస్తిపాస్తులు అన్నీ వెళ్ళిపోయి, నీ బిడ్డలందరూ చనిపోయి, నీ పశు సంపద అంతా పోయి, నీ ఆస్తి అంతా పోయింది, నువ్వు ఎంత పాపం చేసినావో దేవుడు అందుకే నీ గతి పెట్టినవాడు అనేసి దూషించి స్నేహితులు కూడా వెళ్ళిపోయేవారు. ఆ పనివారంటే అసలు పిలిచే అంతకుముందైతే గౌరవించేవారు, కానీ ఇప్పుడైతే ఎవరు లెక్క చేయరు. అంత స్థితిలో ఉన్న ఈ యొక్క యోబు గారు ఆ కృపను కనిపెట్టుకున్నాడు. ఆ కృపే మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ అతనికి రెట్టింపు ఆస్తి వచ్చింది, రెట్టింపు పిల్లలు వచ్చినారు, రెట్టింపు ఆస్తి వచ్చింది, రెట్టింపు పశు సంపద వచ్చింది. అది దేవుని కృపను కనిపెట్టుకోవాలి. అలాంటి కృపను మనము యోబు గారు మరి ఉన్నవాడైనప్పటికీ ఆయన బాధపడలేదు. సరే దేవుడు ఇచ్చినట్టు తీసుకున్నాడు అన్నాడు. ఫస్ట్ బాధపడ్డాడు, చొక్కాలు చింపుకున్నాడు, తల వెంట్రుకలు గుండు కొట్టించుకున్నాడు. మళ్ళీ ఆలోచన చేశాడు, నువ్వే ఇచ్చినావు ప్రభా, నువ్వే తీసుకున్నావు, నీకు స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక అని చెప్పేసి ఆ కృపను కనిపెట్టుకున్న యోబు గారి జీవితము ప్రతి ఒక్కరికి చాలా గొప్ప మార్పు చేయడం. అలాగ ఉండాలని బైబిల్ గ్రంథంలో దేవుడు యొక్క యోబు గారి జీవితాన్ని చక్కగా రాయించినాడు. కాబట్టి నేను నా జీవితంలో కూడా తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యెహోవా ఆనందిస్తాడు. ఆయన కృప కోసం కనిపెట్టుకుంటే దేవుడు ఆనందిస్తాడు. ఆనందించిన దేవుడు యోబు గారికి మళ్ళీ రెట్టింపుతో ఆయన మళ్ళీ ఆశీర్వదించినాడు. ఇలాంటి కృపను కనిపెట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక నేను నా జీవితాలలో అందరూ కూడా ఈ లోకంలో అయితే ఒకనొక సమయము, ఒకనొక దేవుడు నిర్ణయించిన సమయము భూమి అంతా అంతమైపోతుంది, లయమైపోతుంది, నాశనమైపోతుంది, దేవుడు కాల్చివేయబోతున్నాడు. ఇది నేను చెప్పేది కాదు, గ్రంథం చెప్పేది, దేవుడు నోట నుండి వచ్చినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి యొక్క ముందుగా జరగబోయేది ఆయన భక్తుని ద్వారా రాయించినటువంటి మాటలు. అందుకే నాకంటే ఎక్కువగా దేనిని మీరు ప్రేమించు, నా తర్వాతనే మీ భార్య కుమారుడు కానీ దేవుడు తెలియపరుస్తాడు. అందుకే ఆయన తర్వాతనే ఎవరినైనా ప్రేమించేవాడిగా ఉంటాడు. ఆయనను ప్రేమించి మళ్ళీ అందరితో సహోదర ప్రేమ కలిగి